ఏమే పుట్టావు ఫలానా ఊళ్ళో, ఏ శ్మశానానికి వెళ్తావని, ఎన్నేళ్ళు ఉంటావని రాతలో ఉంటుంది. ఆ రాత మరి జ్యోతిషులు కూడా అన్నీ చెప్పలేదు. దేవుడితో సమానమే వదులు. కొన్ని దేవుడు ఊరుకోడేమో, కొన్ని చెప్పలేదు. మరి చెప్పండి, ఏదో ఊళ్ళో శ్మశానానికి వెళ్తాం కదా, మనం ఇక్కడే ఉంటాం. ఏదో ఊళ్ళో నేను దిర్శనంలోనే ఉంటాను, అత్తో దిర్శనం. మరి బేవాలని ఉన్నాను, ఆఖరికేమో ఏ శ్మశానానికి వెళ్తానని ఎవరు తెలుసు. అందుగురించి ఉండగానే శ్రమంలాగా ఉంటమే. ఉండగానే శ్రమంలా ఉంటే ఈ మిథ్యా ప్రపంచాన్ని మిథ్యగానే చూడు. ఉండగానే శ్రమంలో ఉంది. శవం ఎక్కడికి వెళ్తే ఏ శ్మశానానికి వెళ్తే, ఏ శ్మశానం అనే పేర్లు ఊర్లు తప్పించి అనంత చైతన్యమే కదా. ఏ ఊరైనా ఒకటే కదా. జ్ఞానికి ఎక్కడున్నా ఒకటే, ఎక్కడ ఏదైనా ఒకటి. జ్ఞానికి ఎక్కడున్నా ఒకటి, జ్ఞానికి ఎక్కడున్నా ఒకటి. ఎందువల్ల ఏమేమి ఏంటంటే ఏముందని వేదాంతం చెప్పడం కాదు, ఆచరించి చూపించండి. ఆచరింతంటే మిమ్మల్ని చూసి ఎంతో మంది తయారవుతారు. నేనుండగానే మీరు ఆచరింతాడు. ఇప్పుడు నేనుండగా మీరు ఆచరిస్తున్నారు, సత్సంగానికి వస్తున్నారు, ఆచరిస్తున్నారు. మిమ్మల్ని బట్టి ఎంతో మంది తయారవ్వలేదా? ఆలోచించుకోండి. అలా ఇతరులకి మంచి చేయొచ్చు, మనకే జన్మరాహిత్యం. అజ్ఞానంలో కొట్టుకుపోకుండా మనకే జన్మరాహిత్యం, ఇతరులు కూడా జన్మరాహిత్యంలో ఉంటారు. ఎందుకంటే మన బాటను ఎలాగైనా చూస్తారు, వాళ్ళు కనిపెడతా ఉంటారు. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి, మౌనంగా ఉంటున్నారు లేదా, ఎవరితో దెబ్బలాట అవుతారు, మనం ఫాలో అవుతూ ఉంటారు. సత్యం సత్యంగా ఉంటుంది ఎప్పుడు, అసత్యం ఎప్పుడు అసత్యంగా ఉంటుంది. సత్యం సత్యంగానే ఉంటుంది కాబట్టి అది ఎలా ఉండాలి? నువ్వు నిత్యం సత్యం, నువ్వంటే బ్రహ్మం, దేహం అనిత్యం, అసత్యం. అసత్యమైన దాన్ని సత్యంగా తలంపులో పెట్టుకోకుండా సత్యం సత్యంగానే నిలబెట్టుకో. ఎందుకన్నాను ఈ ఓర్పులు ఎన్నాడు ఉంటాయి? సిల్లుకొండలో నీళ్ళలాగా రోజు ఆయుధాయం అయిపోతుంది. మరి ఇంకా ఎందుకే ఆయుధాయం అయిపోతుంది? ఇంకా ఎందుకంటే చూసుకోవద్దా? ఇది పుట్టినప్పటి నుంచి తినటం పడుకోవటం, ఈ ఏంటి ఈ పనులు ఈయన బాల్యంలో చదివేస్తాం, ఎవరిలో ఈ పిల్లలని జల్లని కాదు, ఏదో పెళ్ళి పిల్లలు. ఇప్పుడు వానప్రస్థంలో ఉన్నాం, ఎలా ఉండాలి మనం? వానప్రస్థంగానే ఉండదు. నేనెవరో నీకు తెలిసింది కదా, నువ్వెవరో నీకు తెలిసింది, నేనెవరో నాకు తెలుసు. ఇంకెందుకే అలా మిగలటే? ఎవరికి వారే ఏమన్నా తీరని తెలుసుకున్నాం కదా. పుట్టిన ప్రతి జీవి నాగించి వస్తుంది, ముందు వెనకాలి. ఒకడు ముందు ఒకరు వెనకాల ఉంటారు. ముందు వచ్చిన వాళ్ళు ముందు వెళ్ళిపోరు, వెనకాల వచ్చిన వాళ్ళు వెనకాల వెళ్ళిపోరు. తారుమారు తక్కున్నారు. చెప్పగలం ఏంటి? మనం ముందు వెళ్తాము, వాళ్ళు ముందు వెళ్తారు. మనం మన బ్రహ్మస్థితితో ఉంటే ఎవరి గురించి బెంగపడ మనసు మనం చేసేస్తూ ఉండాలి. జీవన్ముక్త స్థితిని అందించేసుకుని రెడీగా కూర్చుండాలి. ఇప్పుడు ఈ క్షణాన్ని ఆయుధాయం అయిపోయినా హాయిగా కూర్చుంది. మిగిలిన కూడా ఇంకా సరైన టైంకి వెళ్ళిపోయిందమ్మా అనుకుంటారు. నేను ఇప్పుడు ఈ క్షణాన్ని వెళ్ళిపోయాను అనుకో, బాగానే వెళ్ళిపోయిందమ్మా, 60 దాటి 70 మధ్య అదృష్టం. మరి మీ ఇష్టం, ప్రతి ఒక్కళ్ళు ఎలా ఉండాలో ఏంటో చూసుకోండి. అర్థమైందా? అందరికీ అన్ని పనులు చేసేసి మీరు మాత్రం మీ పనిలో ఉండండి.
వాళ్ళ పని చేస్తూ మీ పనితో మీరు ఉంటారు. మీ పని ఏంటి? బ్రహ్మంగా ఆ యొక్క ఎరుపులో ఉంటూ వాళ్ళెవడో మీరే కదా, నేనే అంత కదా, అందరినీ అందరంటే మన ఇంట్లో ఊరందరినీ మనం ఎక్కడ అలా చేస్తూ చైర్మన్ వల్ల ఉంటుంటారు. తప్పు ఉన్న యథార్థంతో ఉంటుంది. మనం చచ్చిపోమన్నా మనం చచ్చిపోం, మనం ఇంకొకరిని చచ్చిపోమన్నా ఆడు చచ్చిపోరు. ఏది జరుగుతుంటే అదే జరుగుతుంది. మనకి ఈ బొమ్మలాట్లో ఆటకున్నా తప్పుతుందా? నీటిలోంచి వచ్చిన బుడగా నీటిలో దింపుతుంది. మనం బ్రహ్మలోంచి వచ్చాము, ఒక ఆటగా సృష్టిని పడ్డాము, బ్రహ్మంగా మనం ఇంత గ్యారంటీ ఎంత చెబుతున్నాం అంటే మన మనస్సే మనకు చెబుతుంది, ఊరుకుంటుంది కదా. సత్సంగానికి రాకపోతే కొంత తిప్పుతోంది అంటున్నారు మనసు, సత్సంగానికి వస్తే ఊరుకుంటుంది అంటున్నారు. ఊరుకుంటే రోజు మన సత్సంగం అభ్యాసంలో ఉన్నాం కాబట్టి ఊరుకనే ఉంటుంది. రాణులు మనకు రాణులా పుడ్డా ఏదో రాజుల్లో పుట్టాం కానీ రాణులు మనం మామూలుమే కదా, తగనాస్తులేమి కాదు కదా, తరగతోళ్ళమే కదా మనం. మరి అటువంటి రాణులే అంత కష్టపడినప్పుడు మనకేంటి? చిన్నప్పటి నుంచి అందువల్లనే పురాణాల్లో మీరు తీసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ యొక్క కష్ట నష్టాలు తెలుసుకుంటే ఏంటంటే భక్తుని యొక్క లక్షణాలు, ఎంత కష్టపడ్డాడు భక్తులు. నేను తెరమే సినిమాలు ఈ కబీరు, అదే రామదాసు, భక్తుకారము, చక్రధారులు, సత్యహరిశ్చంద్రులు, వీరబ్రహ్మంగారి చరిత్రలు, ఇటువంటి అన్ని మేము చిన్నప్పుడు అయ్యే చూసాం. మరి అయ్యే చూసిన దాంట్లో తత్వ విచారణ చేసుకున్నాం. ఆ తర్వాత అంటే పెళ్ళయ్యాక అన్ని సినిమాలకు తీసుకెళ్తాంటే వెళ్తున్నాం, కానీ నేను ఇట్లైనా నీతికథ చూస్తున్నాను. ఏది చూసినా నీతికథ చూస్తున్నాను, నిన్ను చూసినా నీతికథ చూస్తున్నాను, నిన్ను చూసినా నీతికథ తీసుకుంటాను. ఎందుకు? మీ బ్రహ్మంగా ఎలాగా ఉంటాం, మీ దేహాలు నాకు పట్టకుండా నీతికథ తీసుకుంటాను. అప్పుడు నాకు మీ మీద బెంగరాదు. అదే మనసు కలిసిందంటే ఎక్కడెక్కడ ఈ మనసు ఇంకో మనసుతో కలిపితే బెంగే. అయ్యో పాపం అంట వాళ్ళు అలా అంట, పాపం అంట వాళ్ళు అలా అంట. అందు గురించి మనస్సు ప్రమేయం లేకుండా చేసుకోండి. తెలియని వాళ్ళే కదా మనందరం. చీకు చింత లేకుండా ఉండాలి అంటే మనస్సు గురించి పెట్టుకోకండి. అది అలా జరుగుతుందా? జరుగుతుంది. ఎల్లవేళ ధ్యాసలో ఉన్నవాడికి ధ్యానం పెద్ద కష్టమే కదా. మీతో మాట్లాడుతా నేను కూర్చోగలుగుతున్నాను లేదా? చూస్తున్నారు కదా, మీతో మాట్లాడుతున్నాను అంటే మీ మాటలు నేను లోపల పట్టించుకోవట్లేదు, పైగా విన్నాను, పైగా మాట్లాడుతున్నాను కాబట్టి అలా ఉండగలుగుతుంది. ఎల్లవేళ నేను చేసేది ధ్యానమే, ధ్యాసే. మీకు కనిపించినట్టు మీతో మాట్లాడినప్పుడు మీతో మమేకం అయ్యామని మీరు అనుకుంటారు. ఊరుకోండి, మీ అందరూ ఇంటే చచ్చిపోదు. బట్టి మనస్సు ఉంటే మనసుతో నువ్వో బ్రహ్మం, నేనో బ్రహ్మం, అందరూ బ్రహ్మస్వరూపం. అంతే. నీ ఒంటి మీద అలా ఉంది, నీ ఒంటి మీద అలా ఉంది, నా ఒంటి మీద అలా ఉంది, నీ ఒంటి మీద అలా ఉంది, నీ ఒంటి. సో నేనే అంత అన్నప్పుడు ఇంకేంటారా? దేహాలు గొడవే లేదు, ఏదొచ్చినా నేనే అంతా కదా. నేను ఎదురున్నంత నేనే అంతా కదా. పొగిడినప్పుడు నేనే అంత అనుకోరు, తిట్టినప్పుడు నేనే అంత అనుకుంటారు ముందు మీరు. కానీ పొగిడినా తిట్టినా కూడా నేనే అంత అనుకోండి. అసలు దేహం నిజం కానప్పుడు ఈ దేహ సంబంధికులు ఇవన్నీ ఏదైనా మనకి ఈ జన్మకి మనకు అందరూ మహానుభావులు, గురువులు, పూజనీయులు కాబట్టే మనకి వాళ్ళు వచ్చి ఈ రోజు మనం జన్మరాహిత్యం చేసుకోవటానికి అవకాశం ఇచ్చారు. మహానుభావులు అందరికీ నమస్కారం. వాళ్ళే మన గురువులు. లేకపోతేనే ఈ పట్టికి మనస్సు ఎన్ని ఇంకా జన్మలు ఎత్తేసి చాలన్నట్టు. మానవ జన్మకు వచ్చి ఇంత కష్టపడి వచ్చిన జన్మ నుంచి ఇంకా జన్మలు ఎత్తేయటానికి కారణం వాళ్ళ పుణ్యం అంట. మనం ఈ రోజుని జన్మ లేకుండా చేసుకుంటున్నాం. బ్రహ్మార్పణం వాళ్ళకే నమస్కారం పెట్టాలి. ఏంటంటే మనకి
ఎవరైతే మనకు నచ్చినట్లేరో వాళ్ళందరికీ నమస్కారం. వాళ్ళ ద్వారానే మనం బ్రహ్మంగా ఉంటున్నాం. లేకపోతే సెకండ్ కూడా ఉండకపోతుంది. వాళ్ళకు మరి మనకి పుణ్యం కొద్ది వాళ్ళు అలా వచ్చి మనకి ఈ రోజు సుఖపెడుతున్నారు. వాళ్ళందరూ మహానుభావులు. లేకపోతే ఈ బట్టికి మళ్ళీ జన్మలు తెచ్చింది. వాళ్ళ పుణ్యం అంట, నేను బెమ్మో నువ్వు బెమ్మో నేనే అంటాను. లేకపోతే అనకు. పరిసరాలు కూడా చక్కగా మనకు కుదిరింది కాబట్టి పరిసరాలు కుదిరితేనే మనం బ్రహ్మజ్ఞానానికి నిలబడగలుగుతున్నాం. లేకపోతే ఒక్కడం కూడా ఇక్కడికి పరిస్థితులు అనుకూలం. కోరుకుంటాం. ప్రేమే దైవం. ప్రతి బ్రహ్మం అంటేనే ప్రేమ. బ్రహ్మం అంటేనే ప్రేమ. ఓకే ప్రేమ బ్రహ్మం. పిరికితనం ప్రత్యక్ష. నీకు ఈ కష్టం నువ్వే, ఈ నేను వదిలే దేవం నేను కాదు నేను ఆత్మ అనుకుని ఈ భావన వదిలేసి నేనే అంతా మీరు ఇప్పుడు కష్టం చెప్పుకుంటున్నారు ఆ నేనేలో లేదా, సుఖం చెప్పుకుంటున్నారు మా ఆయన ఇది కొనుక్కోమన్నారని ఈ అని చెప్తున్నారు ఈ నేనేలో లేదా. నాకు మొత్తం అంత అండపిండ బ్రహ్మాండం అంతలా ఆ యొక్క తేజస్తో దర్శనం అయింది కాబట్టి ఎంతలా చెప్పగలుగుతున్నాను. లేకపోతే నేను మీకులాగా ఎడుతూనే ఉన్నాను. తప్పటి నుంచి స్వామి శివానంద్ గారి ఫోటోలోంచే వచ్చేసింది ఖాళీ. అప్పటి నుంచే ఎంజాయ్ చేస్తున్నాను. చూసి వాళ్ళకి నాకు కష్టమో సుఖమో ఏదో అనుకుంటారు. వాళ్ళ భావన బట్టి వీడికి ఆస్తుందను ఏదో చెప్పుకుంటారు. నాకు సంబంధం లేదే, నేను ఖాళీగానే ఉన్నాను కదా. లలితా శాస్త్రాలు చదవనప్పుడు అది ఏం చేసి చదువుకోండి. వీళ్ళందరూ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చినట్టు కనిపించడం కోసం అందరూ నేర్పితే ఇది అనేది అమ్మ మీకంటే లేదు, కానీ నాకు మాత్రం పాలు పిల్లి తాగేస్తాయని భావనలోనే ఉన్నాను. అంత పనిచేసేది వస్తే మరి అటువంటి అన్ని మైండ్ లో పెట్టుకోండి. మీకు మీ తలంపు వచ్చిందనుకోండి, ఆ పాటో పద్యం తలంపులో పెట్టుకోండి. ఇమే ఎందుకే ద్రౌపది దేవిని సీతాదేవిని పెట్టుకో, నల దమయంతిని సత్యహరిశ్చంద్రుడు భార్య లేదా, దాన్ని ఏంటే లీలావతి నిజంగా భర్త సత్యహరిశ్చంద్రుడు కాదు, జరిగిందా లేదా. సత్యానికి ఎలా నిలబడ్డాడు అంటే సత్యం అంటే బ్రహ్మం అన్నా సత్యం అన్నా ఒకటే. అలాంటి మహాత్ములు ఈ 4-3 మైండ్ లో పెట్టుకొని మిగిలినంత బ్రహ్మంగా మిగిలేదు. అన్నీ చదవక్కర్లేదు. ఆయన పెట్టుకున్నామంటే వాళ్ళకన్నా చాలా వాళ్ళకి జోడు లేకుండా నడిచారు. అయ్యో మనం జోడు లేకుండా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంట్లోనే నడవను అంత దుంపోసేస్తారు కదా. నేను జోడేసుకున్నాడు సార్, ఎందుకంటే నా కాళ్ళకి దుమ్మిష్టం, అందుకని జోడేసుకున్నాడు సార్. అలా ఎలా వీలుగా ఉంటే అలా చేశారు. లక్ష్మీదేవి ఉండదు జోడేసుకుంటే అంటాను కుదరదు. ఈ దుమ్మంతా తొడం మీరు వెళ్ళాక తొడం మళ్ళీ తెల్లారి తొడం భావన ఉంటుంది. యోగులు పాత తోడి నెత్తి మీద జిమ్ముకోవట్లేదు. నవ్వుతుంది యోగి కదా, బ్రహ్మాలు కదా. మీరు బ్రహ్మాలు కాకపోతే అనండి, అందరూ బ్రహ్మస్వరూపులు. నేను మీ అందరికీ అనేక వందనాలు ఎప్పుడూ చెప్తూ ఉంటాను. మరి ఊళ్ళో అందరూ రావాలి కదా, వాళ్ళు ఎందుకు రావట్లేదు, మీరే ఎందుకొచ్చారు? బ్రహ్మంగా మిగలటానికి చక్కగా ఈ సత్సంగాన్ని వినియోగించుకుంటాను. బ్రహ్మంగా మిగులుతారు. నేను గ్యారంటీ సర్టిఫికెట్ ఎందుకెత్తున్నానంటే నువ్వు బ్రహ్మంగా ఉంటే ఇంకేముంటావు. తెలుసుకున్నాక తప్పు చేస్తామా, ఇది నిప్పు అన్నాక నిప్పు దగ్గరికి వెళ్తామా అంటే వెళ్తాం. వంటలో వండుకున్నప్పుడు జాగ్రత్తగా వెళ్తాం, జాగ్రత్తగా చేయకాలకుండా వంట దగ్గరికి వెళ్ళలేదా తెల్లారేసి నిప్పు కాలుతుందని తెలుసు. అదే మనం వంట వండుకునేది ఉపయోగించుకుంటే ఉపయోగం, మనమే కాల్చుకుంటే కాల్చిపెడుతుంది. నిప్పుకి ఏమి సంబంధం లేదు. అలా బ్రహ్మానికి ఏమి సంబంధం లేదు. పంచభూతాలకు సంబంధం అయితే గోదావరి నీళ్ళు అలాగే ఉంటాయి, భూమి అలాగే ఉంటుంది. చెప్పండి, గాలి ఇలాగే ఉంటుంది, ఆకాశం ఇలాగే ఉంటుంది. ఈ గాలి నీరు నిప్పు ఆకాశం. నిప్పు ఎప్పుడూ ఉంటుంది, కట్టెల్లోనే ఉంటుందా? మరి శాంతిని కూడా కాలిపోతాయి కదా.
పెద్ద అగ్నిహోత్రంలో అన్ని కాలుతున్నాయా లేదా? అంటే పంచభూతాలు అన్నిట్లో ఇముడు ఉన్నాయా లేదా? చెప్పు. మనము కాలిపోతాం కట్టలేక. అలాగే ప్రతిదీ కాలిపోతున్నాయా లేదా? ఈ బొమ్మల తెమ్మలు అన్ని బంగారాలు అన్ని కరిపోవా? ఇల్లు కాలిపోయినప్పుడు, అడవులు అవి కాలిపోయినప్పుడు పచ్చి మొక్క కాలిపోతుంది, ఎండిపోయిన మొక్క కాలిపోతుంది. అంటే అన్నిటిలోని బ్రహ్మే ఉంది. అవన్నీ బ్రహ్మస్వరూపులు కాదా? నీ ఇంట్లో పాత్ర మొక్క బ్రహ్మం కదా? జీవుడు ఉన్నాడు కదా నీలోనే. కాదు, ప్రతి జీవి జీవుడే కదా, ప్రతి జీవం కూడా బ్రహ్మే కదా. జీవుడంటే బ్రహ్మ కదా. ఈ పాఠాలు అర్థమయ్యి కాడికి వచ్చారు మహానుభావులు. అర్థమైంది. అనుభవించడానికి కొంత మనసు వచ్చి తేలాములుగా ఉంటున్నారు. కొంపలో అంతేనా? తేలాములుగా చేసుకోకుండా ఎప్పుడు బ్రహ్మంగా మిగిలిపోవాలి. మనం బ్రహ్మంగానే మిగిలి, బ్రహ్మం తప్ప రెండో భావం లేకుండా ఉన్నది బ్రహ్మ అయినప్పుడు ఇలా ఉండటం మానేసి మనసు పెట్టుకుని ఇంకోలా ఉంటావంటే కుదురుతుందా? ఈ బ్రహ్మానికి తెలియదు ఏదైనా ఉందా? నీ మనసులో ఎంత దాచుకున్నా అడిగి తెలుద్దా? లోపల తలంపే జన్మలు తెచ్చారు. ఏది చూసినా బాహ్యంగా చూడండి, బ్రహ్మంగా చూడండి. ఏది చూసినా బ్రహ్మంగా చూడండి. ఏది మాట్లాడినా బ్రహ్మంగా మాట్లాడు. ఏది రుచి అనుకోకుండా ఏదైనా ప్రసాదంగా స్వీకరించు. అటువంటిటప్పుడు ఎక్కడికి నడిచినా బ్రహ్మంలోనే కదా నడిచింది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు, నీలో ఉన్న బ్రహ్మంతో వచ్చావు కదా. ఈ బ్రహ్మాన్ని మీ ఇంట్లో పెట్టి రాలేదు, తాళం వేసుకో. మరి నీతోటే ఉంది కదా. మరి దేహం ఉంటేనే కదా బ్రహ్మం తెలుసు. దేహమే దేవాలయం. ఈ దేహం లేకపోతే ఈ దేహాన్ని ఎంత పవిత్రంగా ఉంచుతున్నావు. నువ్వు నాకులా ఉండు, నిన్ను అందరూ దండం పెడతారు. నేనే అంత అంటే నేనే అంత అనుకో. ఈ చీకులు చింతలు ఉండవు. అంటే జ్ఞాని మూడు కాలాలని ఆయన ఎలాగా సాక్షిభూతంగా ఉంటాడు. అలా సాక్షిభూతంగా ఉంటుంది. వదిలేయండి. అసలు ఆ భావన పెట్టుకో. ఇంతకన్నా ఇంకేమీ లేదు. అసలు ఒక్క పాయింట్ తోటే జ్ఞానం ఉంది. ఈ ఒక్క పాయింట్ చాలు. దేహం నేను కాదు, నేను దేవుడు. ఆ ఒక్క పాయింట్ ఎంత మళ్ళీ నడిచేటప్పుడు అంటే సాధకుడికి ఈ పాయింట్ కూడా అంత అవసరం. భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు నువ్వు కాదు, నువ్వు మనసు కాదు, నువ్వు బుద్ధి కాదు, నువ్వు ఇంద్రియాలు కాదు, నువ్వు దేహానివే కాదు. మరి నీకెందుకంట ఈ దేహం పోను నిజంగా ఇది ఉంటే పోను అనుకోవచ్చు. ఇదేమో శ్మశానానికి వెళ్తుందా? నీ ప్రయాణం అంతటా నిన్ను పరమాత్మ మిగులుతుంది. మరి దీనికి నీకు సంబంధం ఏంటన్నాను. ఇది ఒక ఉపాధి, ఒక పాత్ర. ఈ పాత్రను పాత్రగా వాడుకుందాం. పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉందాం. పాత్రను పాత్రగా వాడుకుందాం. ఈ పాత్ర ద్వారా బ్రహ్మాన్ని మనం తెలుసుకుంటున్నాం, అనుభవించగలుగుతున్నాం. నాలో ఉంది, నీలో ఉంది, అందరిలో ఉంది, అంతటా ఉందని తెలుసుకున్నాం కాబట్టి అలా హాయిగా ఉండగలుగుతాం. ప్రతి సెకను కూడా అవును లేదు, కాదు లేదు. ఏది జరిగినా సుఖం దుఃఖం లాభం నష్టం జయం అపజయం ఏదైనా ద్వంద్వం జరిగినా సరే అది మనస్సు లక్షణం. నీ లక్షణం ఏంటి? నిర్వికల్ప సమాస్థితిలో అలా ఉండు. అటువంటి ఎంజాయ్ మానేసి ఎందుకండి? సత్సంగానికి వచ్చాం కదా, ఎంజాయ్ చేయాలి కదా. హాయిగా ఉండు. అందు గురించి మనకు పుట్టుకలేదు, సాగు. మనస్సు పుడితే మనసుకి సాగు ఉంటుంది. అసలు పుట్టుక సాగు దేనికి? మనసు. అసలు మనస్సే లేదు, నువ్వే లేదంటే అది. అందు గురించి ఉన్నది ఉన్నట్టుగా ఉంటున్నాం. కళ్ళు తెరిసినా ఈ మధ్యనే చూస్తాం, కళ్ళు మూసినా ఆ కాళ్ళనే చూస్తాం.
ఎవరిని చూసినా అనంతత్వాన్ని చూ. ఇంకెందుకు మనకి భయం ఏంటి, దుఃఖం ఏంటి, బాధలేంటి? జన్మ మరణ దుఃఖ ప్రవాహంలో పడం. నాకు నా అనుభవం నాకు తెలుసున్న మట్టుకు చెబుతున్నాను. నాకు తెలియంది మీరందరూ సత్సంగులందరూ తెలియజెప్పవలసిందా కోరుకు బ్రహ్మాత్మ. ఇప్పుడు 2 పదాలకు మనం అర్థం తెలుసుకున్నాం. అమ్మ బ్రహ్మ లక్ష్యాల గురించి చెప్పమన్నారు కాబట్టి మళ్ళా వాటిని గురించి చెప్తున్నాం. 2 లక్షణాల గురించి చెప్తున్నాం. ఒకటి ఏమిటి? బ్రహ్మము సచ్చిదానంద స్వరూపం. ఈ ఖాళీలో ఈ సృష్టి అంతా ఉంది కదా, ఈ బజార్లు, ఇల్లు, ఈ స్థలాలు, ఈ జనం అంతా ఉంది. అలాగే నీ మనసులో కూడా ఈ ఖాళీ నీలో ఉంది. నీ ఆలోచన ప్రపంచ ధ్యాసం, ప్రపంచ వాసన, దేహ వాసన ఇవన్నీ ఉండకూడదంట. వాసన అంటే ఊహ, అవి ఊరికే మళ్ళీ మనసుతో వచ్చేస్తాయి. నెగిటివ్ థాట్ రాకూడదు. అది నేను, ఇది నేను, అది నేను, ఇది నేను అంట. అది నేనే, ఇది నేనే, నేనెంత ఆ నేనే అంతగా ఉన్నప్పుడు ఎవరినది బాగుంటుంది. ఇంకే వ్యవహారానికి తప్పదు కదా అని చూద్దాం తప్పించి అది పెద్ద బ్రహ్మార్పణంగానే చూద్దాం. సాడీగా చెప్పు మాటలాగా మాట్లాడదు. చెప్పారమ్మా అదృష్టం అని ఆడు బాధపడినా మనం అదృష్టం అంటాం. తిట్టుకుంటాం మరి అదృష్టం కదా, సరిపడి వయసులో వెళ్ళిపోతుంది. నేను వెళ్ళిపోయినా మీరు అందరూ అలా అనుకోవాలి. ఆకు ఎప్పుడొకప్పుడు కొంటాకు ఎప్పుడొకప్పుడు రాస్తుంది. పచ్చాకు ఏంటి అందుమంది ఆకు ఎక్కడ దొరుకుతుందో గాలికి ఎక్కడికి వెళ్ళిపోతుందో. ఇక్కడ ఆకు పడుతుందనుకో గాలికి ఎంత లెక్క వెళ్ళిపోతుంది. పొద్దున్న నేను ఆకు చూసి కొంటాకు నవ్వుతుంది. అలాగే ఈ జీవి ఎక్కడ నా పుట్టింది ఇదే, నా తొలిదే ఇదే, నేను ఇక్కడే పోతాను, నా శవం ఇక్కడే పాత పెట్టింది, అదే కాల్సింది. తప్పు కదా, అది జీవలక్షణం. అదేంటే కొంటాక ఎక్కడ వస్తుంది రాదు, దాన్ని పోయికుంటున్నా. బతుకుండగానే కాలిపోయావు కదా. జీవన్ముక్తులకు ఇంకే ఎక్కడ చచ్చిపోతే ఏంటి? ఏ వారం అయితే ఏంటి, ఏ వజ్రం అయితే ఏంటి, ఏదైతే ఏంటి, ఏ దశ అయితే ఏది మనకి ఏంటి? ఉన్నట్టు ఎదురులేనట్టు బ్రహ్మం తప్ప రెండో బాగున్నట్టు బ్రహ్మార్పణమైన జీవితాన్ని యథార్థమైన జీవితం ఏది కరెక్టో తెలుస్తాను కదా. జన్మకు వచ్చాం, ఈ జన్మ పనే కరెక్టు అని తెలుస్తుందా లేదా? ఈ జన్మ పనే కరెక్ట్. ఇంకా నేను పుట్టను. ఎంత నిశ్చయాత్మకమైన బుద్ధితో మనం ప్రయాణం చేస్తాం, ఎంత నిశ్చయాత్మకంగా ఉన్నామో చెప్పు. మళ్ళీ నేను పుట్టను అనే కదా మనం. మరి మళ్ళీ నేను పుట్టనన్నప్పుడు మరి మాట తప్పుతామా? మాట తప్పుతామా? ఒక మాట అన్నామంటే మాట తప్పకుండా ఉన్నావా లేదా? చేస్తాము అంటే చేస్తాం, చేయవు అంటే చేయవు. నెక్కచ్చిగా మాట్లాడేస్తాం. ఎందువలన? మాట మీద నికరం లేకపోతే మనం అందరూ ఇలా సహోదరత్వంగా ఉండగలమా? ఒక మాట మీదే కదా ఇలా నికరం మీద ఇలా దండలాగా అందరం గుచ్చబడి ఉన్నాం. ఇదంతా బ్రహ్మం దారం. మనం అందరం ఆటలో పూలు దండ తయారైంది. మరి దండలా ఉండగలుగుతున్నాం. ఒకళ్ళు హెచ్చు ఒకళ్ళు తగ్గు అని ఏదైనా ఉందా? ఉన్నదంతా బ్రహ్మం తప్ప రెండో బాగుంది. మరి ఆనందం మన సొత్తు అన్నాక విషయానందం మీదకి ఎందుకు వెళ్తుంది? అసలు మనసు విషయాల మీదకి ఎందుకు వెళ్తుంది? విషయంలో ఏమీ లేదు.
తెలియని వాళ్ళకి మోజు అనిపిస్తుంది, మనకు తెలుసున్న వాళ్ళకి ఏమనిపిస్తుంది, చిన్నపిల్లలకి సరదా అనిపిస్తుంది. మనకి ఏమనిపింది, ఎన్ని చూసినా ఏమీ లేని దానికి మనకు అసలు దేని మీదనే ఇంట్రెస్ట్ ఉంటుందా? కానీ ఇంట్రెస్ట్గా ఉన్నట్టు నటిస్తున్నాం. ఇదంతా నాటకరంగం. నాటకరంగంలో ఆఖరి శ్వాస వరకు నటించాలి, హుషారు తెచ్చుకోవాలి. ఒకళ్ళు ఏమీ ఇవ్వరు మనకి మనమే హుషారు తెచ్చుకోవాలి. ఏదో కదుకో మెదుకోని పాపం లేకుండా హుషారు మనమే తెచ్చుకోవాలి తప్పించి మనకు ఎవరు హుషారు ముసలమ్మ కూర్చో అంటారు. మనం ముసలోళ్ళ లేకుండా సత్సంగంలో కింగుల్లో ఉంటున్నాం. ఎందుకుంటున్నాం? ఆనందం బ్రహ్మ మనలో ఉందని తెలియబడ్డుంది. బ్రహ్మానందం ఎక్కడో లేదు, ప్రతి శ్వాస బ్రహ్మానందమే తెలియబడ్డుంది. ఎంత హుషారుగా ఉంటున్నామే. అసలు మనకేమో వైరాగ్యం అంటే లోపలేమో బ్రహ్మంగా ఉంటున్నాం, బయటకేమీ సావాలని లేదు. ఊరికే ఉట్టు మాటలు తప్పించి ఎవరో ఏదో చచ్చిపోయారంటే మనం ఎప్పుడు చచ్చిపోతాం అన్నాం. కానీ అసలు ఆ భావన లేదు లేదు లేదు. ఉంటే ఇలా ఉండం, కూలిపోయి అలా ఉంటాం, పెద్దోళ్ళు అయిపోయి ఇలా అయిపోతాం. అలా లేవు, మనం హుషారుగా ఉంటున్నాం. ఎందుకుంటున్నాం? మనకు మనమే హుషారు పెట్టేసుకుంటాం. నేను బ్రహ్మానందంగా ఉంటాం మానేసి నాకెందుకు తెలియనప్పుడు వయసులో అన్నీ అయిపోయింది. ఇప్పుడు తెలిసాక ఎంత హుషారుగా ఉంటున్నామే. పిల్లలకైనా మనవాళ్ళకైనా వాళ్ళకైనా వీళ్ళకైనా ఎవరికి వచ్చినాని మనం మాత్రం శుభ్రంగానే ఉంటాం. అంటే బ్రహ్మానందం తెలియబడ్డుంది కాబట్టి. అంతకుముందు చూడండి, వాళ్ళు ఎలా పట్టించుకోవట్లేదో, వాళ్ళు తిండి వాళ్ళు ఎలా తినేస్తున్నారు అన్న మనుషులే మనం అందరం. కానీ ఇప్పుడు ఎవరికాళ్ళు ఇంత దర్జాగా ఎందుకు ఉండగలుగుతున్నారు? నీలో బ్రహ్మం, నాలో బ్రహ్మం, అందరిలో బ్రహ్మం, అంతటా సర్వం వ్యాపించింది బ్రహ్మం తెలియబడ్డింది కాబట్టి. ఈ రుచి అలవాటై రోజు సత్సంగం ద్వారా రుచి అలవాటై ఆస్వాదించడం అలవాటయ్యి సరే ఏమి మనం నిద్ర లేకొట్టినా ఇలాగే నవ్వుతున్నాం. అర్ధరాత్రికాడైనా ఇలాగే ఉంటుంది, తెల్లారైనా ఇలాగే ఉంటుంది. పగలు రాత్రి ఇంత తారతమ్యం లేదు, ఇంత అలుపు లేదు. అలుపు ఎవరికి వస్తుంది? మనసు ఉన్నవాడికి అలుపు వస్తుంది. విశ్రాంతి కావాలని ఏడుతూ ఉంటాడు. మనకు విశ్రాంతి ఏంటి? ఎక్కడున్నా బ్రహ్మంతో ఉన్నాం. అంతా ఆధారం అంతా బ్రహ్మే అని తెలుసుకున్నాం. ఇంకా మనకు విశ్రాంతి కాక ఏముంది? ఎక్కడ కూర్చున్నా విశ్రాంతిగానే ఉంది, మీ ఇంటికి వచ్చినా విశ్రాంతిగానే ఉంది, మీరు ఇక్కడికి వచ్చినా విశ్రాంతిగానే ఉంది. ఎందుకంటే మీతో మీరు ఉంటున్నారు కదా. విశ్రాంతి ఎవరికాళ్ళు తెచ్చుకుందని తెలుస్తుంది. అంతకుముందు ఎవరో పెద్దోళ్ళు అయ్యాకనంట ఖాళీ వస్తుందంట అనుకోరు. ఖాళీ వస్తుందా ఇంకా పెరుగుతుంది కానీ తెలియలేదు. ఆ పెద్దోళ్ళు ఏదో ముడి చుట్టుకుని అలా కూర్చుని ఉంటే ఓహో వాళ్ళకి పని లేదు, మనం కూడా అలా ఉంటామేమో అనుకున్నాం. వాళ్ళ లోపల ఎన్ని ఉంటాయో మనకు తెలీదు ఆ రోజుల్లో. ఇప్పుడు మనం ఏంటి, మనం పెద్దోళ్ళమైనా హాయిగా ధ్యానంలో ఉంటున్నాం, చక్కగా పనిచేసేసుకుంటాం, నిత్యకర్మలు జరుగుతున్నాయి. ఆనందో బ్రహ్మగా హాయిగా బ్రహ్మానందంగా ఉంటుంది. పాపం తెలియక మాయలో ఉండి కాలక్షేపం అవ్వట్లేదు అన్నాడు. కాలక్షేపం అవ్వకపోవటం ఏంటే? మనలో దేవుని పెట్టుకుని ఆడితోటి మమేకంతో నేను బ్రహ్మం అంటే కాలక్షేపం అవ్వకపోవటం ఏంటి? ఇంకో మనిషి ఎందుకు? మనలో ఉన్న తత్వంతో మనం హాయిగా ఉన్నాం. అంతకుముందు తెలియక ఇంకో మనిషి ఉండాలేమో అనుకున్నాం. ఇప్పుడు ఇంకో మనిషి కూడా లేదు. నాకు చిన్నప్పటి నుంచి ఇంకో మనిషి కూడా లేకుండా అలా ఉన్నాను కాబట్టి మీకు కూడా అదే చూస్తున్నాను. ఎవరైనా కాలక్షేపం అవ్వలేదు అంటే నవ్వుకుంటాను నేను. కాలక్షేపం అవ్వకపోవటం ఇంకొకరితో కలిశారనుకోండి పాపం వచ్చారు. బ్రహ్మసత్సంగులతో కలిసామనుకోండి పాపం ఉంది. ఎందుకంటే మనం ఈ బ్రహ్మానందం గురించే
సాధన గురించే తెలియచెప్పుకుంటాం, సత్సంగం చెప్పుకుంటాం కాబట్టి. అదే కాలక్షేపం అవ్వట్లేదని మామూలుగా ఇంకెక్కడికి వెళ్ళు అంతా మాయే, ఎక్కడికి వెళ్ళినా మాయే. వెళ్ళకుండా కుదరదు, వెళ్తాం కానీ ఏదో కట్టే కొట్టే తెచ్చేలాగా ఉంటాం. లోపలికి వెళ్ళినవు, చెవులు మరీ శ్రద్ధగా వినేది, బాగా ఆనందో బ్రహ్మగా మాట్లాడలేవు, సత్సంగులతో మాట్లాడలేవు. చూడటం కూడా ఇప్పుడు చూడండి తేజోరూపంగా చూసేస్తాం, ఎంత ఎలాగా ఉండలేము మనసుతో ఉన్న వాళ్ళతో. ఎందువలన అంటుకుంటుంది మనకు కూడా. వాళ్ళు మనసుతో ఉన్నారనుకోండి, మనకు కూడా అంతో ఎంతో అంటుకుంటుంది. నిజంగా అక్కడ మనకు కూడా వికలం అవుతుంది. శుభ్రంగా ఉన్నోళ్ళమే, మనం బ్రహ్మంగా ఉన్నోళ్ళమే. మరి తప్పనిసరి అన్నప్పుడు వెళ్తున్నాం, కానీ పుట్టప్పుడు వెళ్తున్నామా? ఆ జిడ్డు అంటుకుంటుందా లేదా? ఎంతైనా నూనెకాయనికి ఎంత జిడ్డు ఉంటుందో, ఎంత తూనని. అలాగా పాకుడు ఎంత పాము కడిగితే ఎంత పాకుడు పోతుందో, అలా ఎంతైనా విషయాశక్తి ఉన్న వాళ్ళ దగ్గరికి వెళితే అంతో ఎంతో అంటుకుంటుందని మనం భయపడి దేనికి జడుతున్నాం. ఎందుకే మనం అలాంటి మనుషుల దగ్గరికి వెళ్ళటం జడుతున్నాం. మన ఆనందాన్ని వదులుకోలేక అయిష్టం మీదే తప్పనిసరి దేహ సంబంధికులు, దేహభావాలతో మరి తప్పదు కదా. ఈ దేహం ఉన్నంతసేపు ఊరికే ఏదో అలా ఉండదు. ఇక్కడ ఉన్న ఆనందం మీకు ఉంటుందా? 9 to 11 ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఈ ఆనందం ఎవరైనా ఇవ్వగలుగుతున్నారు? స్వస్వరూపానందంతో స్వరూపం, మనం స్వరూప స్థితిలో ఉండి మాట్లాడుకుంటున్నాం చక్కగా. మనం అందరం ఒకరికొకరు, మీరెవరో తెలియదు, నేనెవరో మీకు తెలియదు, కానీ మనం అందరం ఇక్కడ ఎంత ఆనందంగా ఉంటున్నాం. కావలసిన వాళ్ళకన్నా ఎక్కువగా ప్రేమగా చూస్తున్నాం ఒక్కొక్కరు. మరి అదే బ్రహ్మం అంటే బ్రహ్మానందం పరమసుఖం, కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశ్యం, సత్వమస్యాది లక్ష్యం వివేకం నిత్యం విమలమచలం సర్వదే సాక్షికం, భావాతీతం త్రిగుణరహితం ఓం సద్గురుం అన్నం. బ్రహ్మ ఏది కరెక్టో తెలుస్తాం కదా. జన్మకు వచ్చాం, ఈ జన్మ పనే కరెక్టు అని తెలుస్తుందా లేదా? ఈ జన్మ పనే కరెక్ట్, ఇంకా నేను పుట్టను. ఎంత నిశ్చయాత్మకమైన బుద్ధితో మనం ప్రయాణం చేస్తాం, ఎంత నిశ్చయాత్మకంగా ఉన్నామో చెప్పి. మళ్ళీ నేను పుట్టను అనే కదా మనం. మరి మళ్ళీ నేను పుట్టనన్నప్పుడు మరి మాట తప్పుతామా? ఒక మాట అన్నామంటే మాట తప్పకుండా ఉన్నావా లేదా? చేస్తాము అంటే చేస్తాం, చేయవు అంటే చేయవు, నిక్కచ్చిగా మాట్లాడేస్తాం. ఎందువలన? మాట మీద నికరం లేకపోతే మనం అందరూ ఇలా సహోదరత్వంగా ఉండగలమా? ఒక మాట మీదే కదా ఇలా నికరం మీద ఇలా దండలాగా అందరం గుచ్చబడి ఉన్నాం. ఇదంతా బ్రహ్మం దారం. మనం అందరం ఆటలో పూలు దండ తయారైంది. మరి దండలా ఉండగలుగుతున్నాం. ఒకళ్ళు హెచ్చు ఒకళ్ళు తగ్గు అని ఏదైనా ఉందా? ఉన్నదంతా బ్రహ్మం తప్ప రెండో బాగుంది. మరి ఆనందం మన సొత్తు అన్నాక విషయానందం మీదకి ఎందుకు వెళ్తుంది? అసలు మనసు విషయాల మీదకి ఎందుకు వెళ్తుంది? విషయంలో ఏమీ లేదు. తెలియని వాళ్ళకి మోజు అనిపిస్తుంది, మనకు తెలుసున్న వాళ్ళకి ఏమనిపిస్తుంది? చిన్నపిల్లలకి సరదా అనిపిస్తుంది. మనకు ఏమనిపింది? ఎన్ని చూసినా ఏమీ లేని దానికి మనకు అసలు దేని మీదనే ఇంట్రెస్ట్ ఉంటుందా? కానీ ఇంట్రెస్ట్గా ఉన్నట్టు నటిస్తున్నాం. ఇదంతా నాటక రంగంలో ఆఖరి శ్వాస వరకు నటించాలి, హుషారు తెచ్చుకోవాలి. ఒకళ్ళు ఏమీ ఇవ్వరు మనకి.
మనకు మనమే హుషారు తెచ్చుకోవాలి. ఏదో కదిపో మెదిపోని పాపం లేకుండా హుషారు మనమే తెచ్చుకోవాలి తప్పించి మనకు ఎవరు హుషారు ముసలమ్మ కూర్చో అంటారు. మనం ముసలోళ్ళ లేకుండా సత్సంగంలో కింగుల్లో ఉంటున్నాం. ఎందుకుంటున్నాం? ఆనందం బ్రహ్మ మనలో ఉందని తెలియబడ్డుంది. బ్రహ్మానందం ఎక్కడో లేదు, ప్రతి శ్వాస బ్రహ్మానందమే తెలియబడ్డుంది. ఎంత హుషారుగా ఉంటున్నామే. అసలు మనకేమో వైరాగ్యం అంటే లోపలేమో బ్రహ్మంగా ఉంటున్నాం, బయటకి సావాలని లేదు. ఊరికే ఉట్టు మాటలు తప్పించి ఎవరో ఏదో చచ్చిపోయారంటే మనం ఎప్పుడు చచ్చిపోతాం అన్నాం, కానీ అసలు ఆ భావన లేదు లేదు లేదు. ఉంటే ఇలా ఉండం, కూలిపోయి అలా ఉంటాం, పెద్దోళ్ళు అయిపోయి ఇలా అయిపోతాం. అలా లేవు, మనం హుషారుగా ఉంటున్నాం. ఎందుకుంటున్నాం? మనకు మనమే హుషారు పెట్టేసుకుంటాం. నేను బ్రహ్మానందంగా ఉంటాం మానేసి నాకెందుకు తెలియనప్పుడు వయసులో అన్నీ అయిపోయింది. ఇప్పుడు తెలిసాక ఎంత హుషారుగా ఉంటున్నామే. పిల్లలకైనా మనవాళ్ళకైనా వాళ్ళకైనా వీళ్ళకైనా ఎవరికి వచ్చినాని మనం మాత్రం శుభ్రంగానే ఉంటాం. అంటే బ్రహ్మానందం తెలియబడ్డుంది కాబట్టి. అంతకుముందు చూడండి, వాళ్ళు ఎలా పట్టించుకోవట్లేదో, వాళ్ళు తిండి వాళ్ళు ఎలా తినేస్తున్నారు అన్న మనుషులే మనం అందరం. కానీ ఇప్పుడు ఎవరికాళ్ళు ఇంత దర్జాగా ఎందుకు ఉండగలుగుతున్నారు? నీలో బ్రహ్మం, నాలో బ్రహ్మం, అందరిలో బ్రహ్మం, అంతటా సర్వం వ్యాపించింది బ్రహ్మం తెలియబడ్డుంది కాబట్టి. ఈ రుచి అలవాటై రోజు సత్సంగం ద్వారా రుచి అలవాటయ్యి ఆస్వాదించడం అలవాటయ్యి సరే ఏమి మనం నిద్ర లేకొట్టినా ఇలాగే నవ్వుతున్నాం. అర్ధరాత్రికాడైనా ఇలాగే ఉంటాం, తెల్లారైనా ఇలాగే ఉంటాం. పగలో రాత్రి ఇంత తారతమ్యం లేదు, ఇంత అలుపు లేదు. అలుపు ఎవరికి వస్తుంది? మనసు ఉన్నవాడికి అలుపు వస్తుంది. విశ్రాంతి కావాలని ఏడుతూ ఉంటాడు. మనకు విశ్రాంతి ఏంటి? ఎక్కడున్నా బ్రహ్మంతో ఉన్నాం. అంతా ఆధారం అంతా బ్రహ్మే అని తెలుసుకున్నాం. ఇంకా మనకు విశ్రాంతి కాక ఏముంది? ఇక్కడ కూర్చున్నా విశ్రాంతిగానే ఉంది, మీ ఇంటికి వచ్చినా విశ్రాంతిగానే ఉంది, మీరు ఇక్కడికి వచ్చినా విశ్రాంతిగానే ఉంది. ఎందుకంటే మీతో మీరు ఉంటున్నారు కదా. విశ్రాంతి ఎవరికాళ్ళు తెచ్చుకుందని తెలుస్తుంది. అంతకుముందు ఎవరో పెద్దవాళ్ళు అయ్యాకనంట ఖాళీ వస్తుందంట అనుకోరు. ఖాళీ వస్తుందా ఇంకా పెరుగుతుంది, కానీ తెలియలేదు. ఆ పెద్దవాళ్ళు ఏదో ముడి చుట్టుకుని అలా కూర్చుని ఉంటే ఓహో వాళ్ళకి పని లేదు, మనం కూడా అలా ఉంటామేమో అనుకున్నాం. వాళ్ళ లోపల ఎన్ని ఉంటాయో మనకు తెలీదు ఆ రోజుల్లో. ఇప్పుడు మనం ఏంటి, మనం పెద్దవాళ్ళమైనా హాయిగా ధ్యానంలో ఉంటాం, చక్కగా పనిచేసేసుకుంటాం, నిత్యకర్మలు జరుగుతున్నాయి, ఆనందో బ్రహ్మగా హాయిగా బ్రహ్మానందంగా ఉంటుంది. పాపం తెలియక మాయలో ఉండి కాలక్షేపం అవ్వట్లేదు అన్నాడు. కాలక్షేపం అవ్వకపోవటం ఏంటే? మనలో దేవుని పెట్టుకుని ఆడితోటి మమేకంతో నేను బ్రహ్మం అంటే కాలక్షేపం అవ్వకపోవటం ఏంటి? ఇంకో మనిషి ఎందుకు? మనలో ఉన్న తత్వంతో మనం హాయిగా ఉన్నాం. అంతకుముందు తెలియక ఇంకో మనిషి ఉండాలేమో అనుకున్నాం. ఇప్పుడు ఇంకో మనిషి కూడా లేదు. నాకు చిన్నప్పటి నుంచి ఇంకో మనిషి కూడా లేకుండా అలా ఉన్నాను కాబట్టి మీకు కూడా అదే చూస్తున్నాను. ఎవరైనా కాలక్షేపం అవ్వలేదు అంటే నవ్వుకుంటాను నేను. కాలక్షేపం అవ్వకపోవటం ఇంకొకరితో కలిశారనుకోండి పాపం వచ్చారు. బ్రహ్మసత్సంగులతో కలిసామనుకోండి పాపం ఉంది. ఎందుకంటే మనం ఈ బ్రహ్మానందం గురించే, సాధన గురించే తెలియచెప్పుకుంటాం, సత్సంగం చెప్పుకుంటాం కాబట్టి. అదే కాలక్షేపం అవ్వట్లేదని మామూలుగా ఇంకెక్కడికి వెళ్ళు అంతా మాయే. ఎక్కడికి వెళ్ళినా మాయే. వెళ్ళకుండా కుదరదు, వెళ్తాం కానీ ఏదో కొట్టే తెచ్చేలాగా ఉంటాం. లోపలికి వెళ్ళినవు, చెవులు మరీ శ్రద్ధగా వినేదు.
బాగా ఆనందో బ్రహ్మగా మాట్లాడలేం, సత్సంగులతో మాట్లాడలేం. చూడటం కూడా ఇప్పుడు చూడండి తేజోరూపంగా చూసాం. ఎంత ఎలాగా ఉండలేం మనసుతో ఉన్న వాళ్ళతో. ఎందువలన అంటుకుంటుంది మనకు కూడా. వాళ్ళు మనసుతో ఉన్నారనుకోండి మనకు కూడా అంతో ఎంతో అంటుకుంటుంది. నిజంగా అక్కడ మనకు కూడా వికలం అవుతుంది. శుభ్రంగా ఉన్నోళ్ళమే, మనం బ్రహ్మంగా ఉన్నోళ్ళమే. మరి తప్పనిసరి అన్నప్పుడు వెళ్తున్నాం, కానీ పుట్టప్పుడు వెళ్తున్నామా? ఆ జిడ్డు అంటుకుంటుందా లేదా? ఎంతైనా నూనెకాయనికి ఎంత జిడ్డు ఉంటుందో, ఎంత తూనని. అలాగా పాకుడు ఎంత పాము కడిగితే ఎంత పాకుడు పోతుందో, అలా ఎంతైనా విషయాశక్తి ఉన్న వాళ్ళ దగ్గరికి వెళితే అంతో ఎంతో అంటుకుంటుందని మనం భయపడి దేనికి జడుతున్నాం. ఇప్పుడు ఎందుకే మనం అలాంటి మనుషుల దగ్గరికి వెళ్ళటం జడుతున్నాం. మన ఆనందాన్ని వదులుకోలేక అయిష్టం మీదే తప్పనిసరి దేహ సంబంధికులు దేహభావాలతో మరి తప్పదు కదా. ఈ దేహం ఉన్నంతసేపు ఊరికే ఏదో అలా ఉండవచ్చు. ఇక్కడ ఉన్న ఆనందం మీకు ఉంటుందా? 9 to 11 ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఈ ఆనందం ఎవరైనా ఇవ్వగలుగుతున్నారు? స్వస్వరూపానందంతో స్వరూపం, మనం స్వరూప స్థితిలో ఉండి మాట్లాడుకుంటున్నాం చక్కగా. మనం అందరం ఒకరికొకరు, మీరెవరో తెలియదు, నేనెవరో మీకు తెలియదు, కానీ మనం అందరం ఇక్కడ ఎంత ఆనందంగా ఉంటున్నాం. కావలసిన వాళ్ళకన్నా ఎక్కువగా ప్రేమగా చూస్తున్నాం ఒక్కొక్కరు. మరి అదే బ్రహ్మం అంటే బ్రహ్మానందం పరమసుఖం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశ్యం సత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదే సాక్షికం భావాతీతం త్రిగుణరహితం ఓం సద్గురు బ్రహ్మ. వాడితేనే తెలుస్తుంది. ఎవరి గుణాలైనా వాడితేనే తెలుస్తుంది. వాడితేనే ఎవరి గుణాలైనా తెలుస్తుంది. అంటే ఇంకెప్పుడు వాడతానే ఉంటాం. ప్రపంచం అంతా తెలుసు, నువ్వేం పోకుంటావు, నీ టైం అంతా వేస్ట్. అదే ముందు నువ్వు నిర్ణయించు. ఏమని? ఇంతే కదా ప్రపంచం, పుట్టసా నశించి ప్రపంచం గురించి నాకే అనుకో, హ్యాపీగా ఉంటుంది. నశించిన వాడు నువ్వు కాబట్టి, ఆ నశించిన వాడు మీ అందరిలో నాలో నీలో అందరిలో అంతటా ఉంది. ఆ నశించిన వాడితో నేను ఉండాలి. నా గోల్ అది, నా గోల్ జన్మలేదు. అంతేగాని ఎందుకే పేరెంట్ పిలిచి పేరెంట్కి పెట్టినట్టు చేస్తున్నారు. ఊహ ఎంతసేపు ఉంటుంది చెప్పు? నీటి పొడిగా ఎంతసేపు ఉంటుంది, మళ్ళీ నీళ్ళలో కలిసిపోతుంది. అలా మనం ఎంతసేపు ఉంటామే? మనం నీటి పొడుగులో ఎంతసేపు ఉంటాం? నీళ్ళలోంచి వచ్చింది నీటి పొడుగులో, మళ్ళీ నీరులో కలిసిపోతాం. అంతే. బ్రహ్మ నుంచి వచ్చాం, బ్రహ్మంగా మిగులుతాం. ఇంకెందుకే? దీనికోసం నీటి పొడుగు గురించి పోజులు కొట్టాలా? మనం ఎవరు ఏంటో తెలుసుకున్నాక ఇంకెందుకండి? లేనట్టు వదిలేయండి, ఉన్నట్టు ఉంచుకోండి. ఉన్నదెవరో మనందరిలోనే ఉన్న అనంతం, నాలో నీలో అందరిలో అంతటా ఉన్న అనంతత్వం. అంతేగాని ఎందుకమ్మా ఇవన్నీ టైం వేస్ట్. కానీ మీ గురించి మీరు సత్సంగాలు అయ్యి మానుకోకండి. ఎందుకంటే మీ డ్యూటీగా పనులు చేసేయండి. సత్సంగం మీ పని, మెదడు పని ఏమి లేదు. చేతులతో చేసి పనికి మెదడు పని ఏంటి? ఆయన తిట్టాలంటే మెదడు పని. అసలు తిట్టి పని లేదు కదా. సత్సంగానికి వచ్చేస్తున్నారు, పొద్దుట ఇంట్లో పని చేసేసుకుని పొద్దుట వస్తున్నారు, మళ్ళీ వెళ్ళాక మళ్ళీ పని చేసేసుకుని మళ్ళీ ఉద్యానం చేసేసుకుని మళ్ళీ ఇంటికి పని చేసేసుకుని తినేసుకోవాలి. మీకు ఎందుకు మెదడుకు మేత ఉంటుంది? ఉండలేదు కదా. మెదడుకు మేత ఎప్పుడు ఉన్నాయి? ప్రపంచంలో తిరిగితే దేహం నేను, అసలు నేను వదిలేసి దేహం నేను, ప్రపంచం నిజం అనుకున్న వాళ్ళకి ఉంటుంది. దేహం నువ్వు కాదు.
నీ జీవుడు కూడా దేహం రాదు. దేహాన్ని వదిలేస్తే కదా జీవుడు వెళ్తాడు. మరి ఏది నదిలో నువ్వు పాముకుంటున్నావే, ఎందుకు పాము కొట్టాలి? మరి 10 ప్రాణాలు పాము కొట్టలే కదా. మరి తేటతెల్లంగా అర్థమైంది కదా. అర్థమైంది కాబట్టి టైంని వ్యర్థం చేసుకో. టైంని వ్యర్థం చేసుకో. నువ్వెవరో నీకు తెలిసే ఇంకేంటి. మీకు ఇప్పటికే 45 ఏళ్ళు 35 ఏళ్ళు వచ్చింది, నీకు 50 వచ్చింది. ఎందుకే నీకు 45 వచ్చింది. ఎందుకన్నాను అంటే పుట్టసావుకి నువ్వే అన్నాడు బతుకుతా ఎవడో తెలుసు. నీకు తెలీదు, మాకు తెలీదు. మేము అన్నాడు బతుకుతామో తెలియదు, మీరు అన్నాడు బతుకుతారో తెలియదు. తెలియని రహస్యం రాసి పెట్టుకున్నదే జరుగుతుంది. మరి ఎందుకన్నాను ఎల్లకల్లోలా మనసు ఎందుకు పెట్టుకోవాలి? రోడ్డు మీద తిరుగుతుంటే బోళ్ళు తెలుస్తాయి. మనం ఇంట్లో కూర్చుని పని చేసుకుని మళ్ళీ స్వచ్ఛంగానికి వచ్చే వాళ్ళకి మనకి ఏం తెలుస్తుంది? అలాగమ్మా అని వదిలేయండి, ఆశ్చర్యపడక్కర్లేదు. నశించి ప్రపంచం కూడా మీకు ఎందుకే? నశించిన వాడు నువ్వు, నశించిన వాడిగా మిగులు. అన్నీ మన కూడు గూడు గుడ్డ అన్నీ ఉన్నాయి. ఈ జన్మలోనే మనం చరితార్థం చేస్తాం. ఎంత తినేస్తామా మనం? అన్నీ చెయ్యాలి, చెయ్యాలి. పిల్లల కోసం చేయాలి, భర్త పిల్లలు అందరూ అన్నీ చూస్తూ చూడనట్టు విన్నట్టు మాట్లాడినట్టు వింటూ మనం ఏది ఖర్చు పెట్టేకూడదు. ఖర్చు పెట్టితే ఎవరు ఇస్తారు? అది బాగుంది ఇది బాగుందని పక్కన చెబుతుంది. ఇంకంతే. ఏం బాబు నీ బీరువాలో డబ్బులు అయిపోతుంది. నువ్వు మామూలు స్నేహం కోసం మళ్ళీ అలా అంటారు. స్నేహం కోసం అంటారు. అంటే నాలో పెట్టలోని పిశాచంలోని గుట్లో కొండలో నదిలో నదం మొత్తం బ్రహ్మము మీకు చుట్టూరు వేసాం. గుర్తుందా? రౌండ్లో ఈ సృష్టి యావత్తు కూడా బ్రహ్మే కదా. అన్నీ బ్రహ్మైనప్పుడు నువ్వు వీడిగా ఆ బ్రహ్మంలోనే ఉన్నావు కదా. నువ్వు పైన కింద పక్కన ఈ పక్కన ఆ పక్కన ఎక్కడ చూసినా బ్రహ్మే కదా ఉంది. బ్రహ్మం లేనిది ఎక్కడైనా నువ్వు నడుతుంటే నీకు బ్రహ్మం పంచభూతాలు కింద నేల మీదే కదా నడుతావు. నువ్వు నీ పైన పక్కన ఇటు అటు అంతా బ్రహ్మంలోనే కదా నడుతావు. నువ్వు కూర్చున్నావు బ్రహ్మంలోనే కదా కూర్చున్నావు. నువ్వు ఎక్కడా లేవు, అంతటా ఉన్నావు కదా. అంతటా ఉన్నదా మర్చిపోయి ఆ ప్రదేశం గురించి ఎత్తుకుంటారేంటారా? అది వైజాగ్, ఇది అమెరికా, ఇది హైదరాబాదు. అసలు ఆటలు కూడా మనకెందుకు? అక్కడ ఇక్కడ ఎక్కడైనా ఇదే కదా ఉంది. ఇదే కదా ఉంది. మరి ఇదే ఉన్నప్పుడు మనకేంటి? ఇదే అక్కడ ఎక్కడ కూడా ఎక్కడైనా ఇదే. మరి ఇదే ఉన్నప్పుడు మరి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావు? నువ్వు ఎక్కడికి వెళ్ళావు? బ్రహ్మంలోనే ఉన్నావు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిందా? నువ్వు ఎక్కడికి వచ్చావు? ఆ ఊరి నుంచి ఈ ఊరు వచ్చావంటే ఈ ఊరి నుంచి ఆ ఊరు వెళ్ళావు. నీలో ఉన్న బ్రహ్మం వదిలేసి వెళ్ళావా? శమ వెళ్తుందా? వెళ్తా కదా. శివం ఉండాలి కదా. అలాంటి ఆలోచించుకోండిరా. వాళ్ళ మీద వీళ్ళ మీద చేయించుకోండి వస్తువులు. కాదని ఎవడన్నాడు? తినండి, తినొద్దున ఎవడన్నాడు? తమాన వాటి మీద మమేకం అవ్వకండి. వీటి మీద మమేకం అయితే ఎంజాయ్గా ఉంటుంది. మీరేంటి నేనేంటి, మన అందరం ఒకే స్వరూపాలు. మన అందరికీ భావాలు వస్తాయరా. నాకేమో చిన్నప్పటి నుంచి ఈ భావంలో ఉన్నందుకు ఈ భావం వస్తుంది. మీరు ఇప్పుడే పుట్టినట్టు ఈ భావన మీకు ఏదో కొత్తగా వింతగా ఉంది. ఈ భావన కొత్త వింత అనేక జన్మల్లోనే ఉంది. ఈ జన్మలోనే ఇప్పుడు తెలుసుకునేవాడు మీకు కొత్త అనిపిస్తుంది. కొత్త ఏంటి? ఇది ఎప్పుడు ఉన్నదే, ఎప్పుడూ లేవా? నువ్వు ఎప్పుడూ ఉన్నావు కదా. పుష్పగా ఈ దేహం ధరించి నీకు పుష్ప అనే పేరు వచ్చింది. అంతేగాని అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఉన్నాం. ఈ అనంతంలోనే మనం ఉన్నాం. మరి ఒక ఆటలా వచ్చాం.
మరి ఎంతమంది కర్మ చేసుకునే వచ్చారా అంటున్నారు. చూసినోడు తిన్నగా ఉండొచ్చు కదా. ఒక ప్రదేశం దగ్గరికి వెళ్తే ఒకరికో రకం ఎత్తుకుందట. అది కవిత్వం అవుతుంది. నేనేమో అంతాబెమ్మ అని నాకు వస్తుంది. ఇంకొకళ్ళేమో ఆ శాంతి ఎంత, దాని రేట్ ఎంత అని ఒకళ్ళు ఒక్కొక్క రకంగా ఎత్తుకో. మరి ఈ భావాలను బట్టే కదా మళ్ళీ ఆ భాగ్యం స్పష్టంగా మనకే కదా. బంతి కొట్టామంటే మా అమ్మ భావం, ఆ భాగ్యం అందుతుందా లేదు. మంచి అయినా అందుతాం, చెడైనా అందుతాం. మంచి చెడు మనస్సు లక్షణం. అసలు మనస్సే లేదు కదా అంటున్నాను. మంచి చెడు మనస్సు లక్షణం. అసలు మీకు మనస్సు ఉందా? ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు నిరాకారంగా ఉండేదాన్ని. అంతే చక్కగా ఈ ఆనందో బ్రహ్మాన్ని అలా అనుభవించడం ఆఖరి శ్వాస. ఇప్పుడు విన్నారు కాబట్టి మహా తెలివైన వాళ్ళు అందరూ కూడా చక్కగా విన్నదాన్ని ఆచరించారని బ్రహ్మం సర్వదా కోరుతారు. ఇది కోరికంటే. కోరికలు అంటే ఏంటి? నాకు ఇది ఇచ్చే అది ఇచ్చే కాదు. నేను అలా ఉండాలి, నేను స్థితప్రజ్ఞ లక్షణాలతో నేను ఉండాలి. నేను ఎవరినే? బ్రహ్మ ఎప్పుడు స్థితప్రజ్ఞుడిగానే ఉంటాడా లేదా? మీరు అన్నంతట్లో కరిగిపోతాడా? మీరు ఏదో అంటే పొంగిపోతాడా? మీరు ఏదో అంటే అయిపోతాడా? పొంగిపోవటం ఇవన్నీ ఎవరికే? మనస్సు నువ్వా? అనేక మనస్సులతో దాన్ని రహితం చేసుకోవటానికే జన్మరాహిత్యం. జన్మరాహిత్యం అంటే మనస్సును రహితం చేస్తాం, మనస్సు లేకుండా చేస్తాం. అప్పుడు బ్రహ్మంగా అది జన్మరాహిత్యం. అది కావాలి. కానీ మిగిలిన సోదంతా ఎందుకు? తినేయండి. ధ్యాన ప్రియ సాధకలయము నీవే కదా, మౌన తత్వము ప్రీతి కదా, అనంత బ్రహ్మం నీవే కదా. సాధకులకు మాతవుగా శరణాగతులో ధ్యానించా, రజోతమో గుణ సంహారం సద్గురువుగా అవతారం. జ్ఞాన ప్రకాశపు కాంతులతో హృదయాంతరవాసినిగా, కాలవాహనారూఢినిగా వేద సారమందించితివి. జీవిత వస్త్రము ధరించి సంసారపు పాత్రను పట్టుకొని యోగ మార్గమును చూపితివి, ఆత్మమూలమును చేర్చితివి. స్వరూప బలమును ఇచ్చుటకు జ్ఞానములో నా కొలువుండి, అనుసంధానము చేత అఖండ బ్రహ్మమునందించావు. ఖాళీ స్వరూప సంచారిణిగా, కామ్య కర్మల త్రిశూలముగా, కృపా దృష్టి ప్రసారిణిగా అంతట నీవే ఉన్నావు. బ్రహ్మ మంత్ర నిలయనిగా, సూక్ష్మ కారణ సంహారిణిగా, శాంతి సంపదలనిచ్చావు, జన్మలనంతం చేశావు. సర్వాత్మలలో కొలువుండి సర్వవ్యాపక తత్వములో స్వరూపాలను చేర్చితివి, అంతా నేనుగా నిలిపితివి. స్వయం ప్రకాశపు కాంతులతో జ్ఞాన వస్త్రపు ధారణతో ధ్యాన స్థితి మాలలతో
బ్రహ్మం నమ్మగవచ్చితివి మనోవదనే చేబూని కలియుగంబున జనించి గుణాలను హతమార్చి సత్వగుణంబును నిలిపావు మహాసత్వపు తత్వముతో సాధకులను నడిపించి బ్రహ్మయుగంబునకు మార్గమును వేసితివి పృథ్వీ అంతయు నీ రూపం సర్వదేవతా సహకారం అంతా నీవై ఉన్నావు అందరిలోనూ కొలువైనావు అఖండ జ్యోతివి నీవమ్మ అమృత వర్షిణి నీవమ్మ జ్ఞానామృతమును పంచెదవు సూక్ష్మ మోక్షము నిత్యదవు మౌనమే నీకు ఆశ్రయము వేదసారమే ఆశ్రయము సంసారము నుండి రక్షించి వేదసారములో ముంచితివి భవరోగాలను తొలగించి బ్రహ్మ భావాన్ని నెలకొల్పి గతము నుండి విడదీసి జన్మల మార్గం తుడిచితివి గృహంబునే వైకుంఠము చేసి సాధకులను ధరింపజేసి ఇలలోనే కైలాసము చూపితివి సర్వలోకాలను తలపించితివి కలియుగంబులో జీవిస్తున్న కృతయుగంబునే తలపిస్తూ ద్వాపర త్రేతాయుగాలనే మదిలో నింపితివి సహస్రార చక్రమునే ఛేదించడి మార్గము చూపి అనంత బ్రహ్మమునే మా చెంతకు చేర్చెదవు అద్వైత సంద్రము నీవమ్మ ద్వైత నదులమో మేమమ్మ నీలో ఐక్యమునిచ్చి జన్మల పయనము నాపావు కృపా కటాక్షమే నీ లక్షణము మనోకర్మలకే అవిశిక్షణము ఆత్మశిరునకు అవియే రక్షణ కవచములు అమ్మము అమ్మ ధ్యాన ప్రియ సాధకలయమో నీవే కదా మౌన తత్వమో ప్రీతి కదా అనంత బ్రహ్మం నీవే కదా ప్రేమయే నీ తత్వంబు త్రిగుణాలే భస్మం వగును గుణాతీతమే వశమౌను భావాతీతమే బ్రతుకవును సులభ శైలిలో బోధించి కాలచక్రమును తప్పించి దేహ భావనను తొలగించి తత్వమసిని గావించితివి యథార్థమునే చూపించి ఏకాత్మకము నిలిపి విశ్వవ్యాపనిగమము నిలించితివి నీ వాసుయే మా త్రిశూలము నీ దృష్టియే శరమౌను గత జన్మల నుండి రక్షించి మరు జన్మలనే తప్పించితివి ఉపనిషత్తుల సారాంశం ఉదాసీనంగా తెలిపితివి ఊరకే ఉండను బ్రహ్మైక్యము గావించితివి నీ దృష్టియే మాపై ప్రసరించి సృష్టి నుండి తప్పించి బ్రహ్మ మార్గమును చూపితివి బాహ్య మార్గమును మాపితివి బ్రహ్మంలోనే ఆనందం బ్రహ్మంలోనే సౌభాగ్యం బ్రహ్మంలోనే అమరత్వం బ్రహ్మంగానే మా మరణం అనుభవంగా అనిపించి ఆత్మస్థిరత్వము నేర్చితివి సృష్టి స్థితి లయములోనే దృష్టా దృశ్యం నీవే కదా
దృష్టిని మార్చి దర్శిస్తే నీవే దర్శనమిచ్చదవు. మా హృదయమి నీకు ఆలయము, మా ఆత్మయే నీకు నైవేద్యం. శరణాగతి వేడిన చాలు సప్త చక్రములు దాటించి సర్వవ్యాప్తిని చేసెదవు. అస్త్ర శస్త్రములు ధరించకనే జీవ ఉనికిని హరించి మాటే మంత్రంగా పంచకోశములు ఛేదించితివి. సాకారంగా భువికొచ్చి నిరాకారుణ్ణి చూపించి బంధాలన్నీ తెంచావు. స్వేచ్ఛా బ్రతుకును ఇచ్చావు. నీ పలుకే మధురంబు, దరహాసమే పుష్పవనంబు. నీ చెలిమే మాకు బ్రహ్మయుగ జీవనము. మా జన్మయే నీ కంకితము, మా జీవితము సమర్పితము. నీ జన్మయు జీవితము సాధకుల కంకితము. అంతర్ధానమి గాని ఆయుర్దాయము లేదు. బ్రహ్మ బీజములను తయారు చేసి అవ్యక్తమి అయ్యదవు. నీ అవతారంతో ధన్యుల్ని చేసెదవు. వ్యక్తావ్యక్తము నీవమ్మ, అవ్యక్తమునే దర్శించెదము. వ్యక్త రూపము సహకారంతో అద్వైతంలో కలిసెదము. అవ్యక్తవాసివి నీవమ్మ, వ్యక్తవాసినిగా ఉంటున్నా అద్వైత ధర్మమునే అవలీలగా నడిచెదవు. పరంపర లేకుండా సరాసరి ఇలాగొచ్చి మలినాలని తొలగించి దివ్యత్వమునే ఇచ్చితివి. స్థిత ప్రజ్ఞతని మాకిచ్చి భగవద్గీతని నెలకొల్పి ద్వాపరంబునే తలపించి జీవుడినంతం చేసావు. మూలాధార చక్రములో మగ్గిపోవు జీవుడను సహస్రారంభును చేర్చితివి. అనంత మార్గం చూపితివి. బ్రహ్మం అమ్మ నమోస్తుతే, అపర బ్రహ్మమే మా పతిగతి. పురుషోత్తముని చూపితివి, పురుషార్థముని నిలిపి పరమాత్మను దక్కించితివి. బ్రహ్మము అమ్మ ధ్యాన ప్రియ, సాధకులయము నీవే కదా. బ్రహ్మము ప్రీతి కదా, ఆనంద బ్రహ్మం నీవే కదా.